ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనము. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందెదరు, అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నువ్వే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనము, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18-19 వచనాలలో, నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నువ్వు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పండుకుందువు, ఎవరి భయం లేకుండా నువ్వు పండుకుందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనం, సహోదరుల నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసు నందు నిద్రించి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం, ఇజ్రాయేలు నీ భాగ్యమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నువ్వు వారి ఉన్న స్థలములను త్రొక్కెదవు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం, మన ప్రభువైన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నెరవడి రూఢిగా నమ్ముచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.